ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిగల సదస్సును ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ మీద ప్రధానంగా చాలా పొద్దు నుంచి కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. చంద్రశేఖర్ గారితో మాట్లాడు. చంద్రశేఖర్ గారు మొదటి నుంచి కూడా ఇది 30 ఏళ్ల కళ అంటున్నారు. సో ఇవాళ ఈ యొక్క మాదిగ సదస్సులో ఏం మాట్లాడారు దీని గురించి? ముఖ్యంగా దీంట్లో ఈ 30 సంవత్సరాల నుండి చేస్తున్న యొక్క పోరాటం ఇది. దాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ గ్రహించలేదు, నా ఇంకోటి గ్రహించలేదు, సుప్రీంకోర్టు గ్రహించి ఇది డెఫినెట్గా న్యాయమైన కోరిక అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏ జడ్జిమెంట్ అయితే వచ్చిందో 5 నిమిషాలకే ఈ మాదిగల యొక్క మనోభావం తెలిసి, మాదిగల యొక్క నీతి తెలిసి, మాదిగల యొక్క బలం తెలిసిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ రాష్ట్రాల ఆ రాష్ట్రాలకు పవర్స్ ఇచ్చినారు కాబట్టి తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మొదలు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా కూడా అది హర్షణీయం. యావత్ మాదిగ జాతి అంతా కూడా ఈరోజు 30 సంవత్సరాల తర్వాత కళ నిజం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో ఉండాలని చెప్పేసి ఈరోజు కేవలం మాదిగల మీటింగ్, ఓన్లీ మాదిగ అనే పదం మీద అదే చెప్తే ఇంతమంది నాయకులందరూ వచ్చి ఈరోజు దాని కొరకు వచ్చినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా ఈ మాదిగ కమ్యూనిటీస్ చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అనేక సంవత్సరాలుగా మాదిగల న్యాయం కొరకు పోరాటం చేస్తున్నారు కాబట్టి పిలిపియగానే వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా మనం అందరం పోరాటం చేద్దాం. పోరాటంతో పాటు ముందుకు వచ్చిన ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపాలని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్గా ఈరోజు ఈ మాదిగలందరూ కూడా ప్రత్యేకంగా మాదిగలో ఉన్న ఉపకులాలు ఇప్పుడున్న పరిస్థితుల లోపల అసలైన మాదిగలను తప్పించేసి ఉపకులాల వాళ్ళు ముందుకు వస్తున్న సందర్భాన్ని కూడా వీళ్ళందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఎంతుంటే అంత రావాలని చెప్పేసి ఎవరు ఈ సమాజంలో మాదిగలలో ఎస్సీలలో ఏ క్యాస్ట్ ఉపకులాలు కానీ కులాలు కానీ వాళ్ళకు వాళ్ళు ఎంత సంఖ్య ఉన్నారో ఆ సంఖ్యాపరంగా వాళ్ళకు ఈ ఫలాలు రావాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనికి స్పందిస్తారు. ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేసుకుంటాం. అంటే ప్రధానంగా 40 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం. అయినప్పటికీ మాదిగలకు పూర్తి స్థాయిలో మన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇక అసెంబ్లీలో కావచ్చు, మంత్రివర్గంలో చోటు దక్కలేదు అనేది ప్రధాన ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా మీరు రేపు పొద్దున ఎదుర్కోబోతా ఉన్నారు? అంటే ఈరోజు రాజకీయ పార్టీలు ఇవి నిర్ణయం చేయాలి. రాజకీయ పార్టీలు తప్పితే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఏదైనా సరే రాజకీయంగా కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, ప్రతి దాంట్లో ఆర్థిక సంబంధమైన దాంట్లో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే స్కీములలో కూడా ఈరోజు ఒక గ్రామానికి 100 ఇండ్లు వస్తే ఆ 100 ఇండ్లలో వాటా మాదిగలకు వచ్చే వాటా మాదిగలకు రావాల్సిందే. ఎస్సీలకు ఉన్నప్పుడు ఎస్సీలలో మాదిగలు ఎంత ఉన్నారు, ఇంకో కమ్యూనిటీ ఎంత ఉన్నారు అని ఆలోచన చేసి ఇవ్వడానికి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తప్పకుండా అది మంచి ఫలితాలను ఇస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని అన్ని ఎరిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంప్లిమెంట్ చేద్దామని ముందుకు వచ్చారు కాబట్టి డెఫినెట్గా అవుతుంది. మేము ఖచ్చితంగా దాని కొరకు పోరాటం చేస్తాం. ఈరోజు ఏదో అందరు కలిసి మాట్లాడుకున్నది కేవలం మాదిగల కూర్చొని ఈరోజు మాట్లాడుకున్న విషయాలను ఖచ్చితంగా గ్రామాలకు తీసుకుపోతాం, అన్ని జిల్లాలకు తీసుకుపోతాం. ఇది మా రైట్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇంప్లిమెంట్ చేయాలి అనేది నినాదంతో తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. మాదిగ జాతికి రాబోయే తరాలకు న్యాయం జరిగే విధంగా ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ మాలా మాదిగ కులాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తుందా, లేక ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇందులో విభేదాలు రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 45 లక్షల మంది ఉన్నోళ్ళు చూసుకుంటూ కూర్చుంటే వాడు 1000 ఉన్నోడు వచ్చి ఆ పదవులు దబ్బుకపోతుంటే, అదేవిధంగా ఆ ఫలాలు వాళ్ళు అందుతుంటే అది అన్యాయం అవుతుందా కాదా అనేది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాలలతోనో మాదిగలతోనో ఇంకోతోనో ఎవరితోనో ఇది కొట్లాట కాదు. మేము ఎంతున్నామో అంత మాకు రావాలి ప్రభుత్వ పరంగా అనేది ఇది పోరాటం. ఎవరితో మాకు కన్ఫ్రంటేషన్ లేదు,
లేకపోతే మాలలు అంటే మాకు వ్యతిరేకం లేదు, ఇంకో ఉపకులాలంటే వ్యతిరేకం లేదు. కాకపోతే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వాలన్నట్టు. ప్రధానంగా ఇక రాజకీయ విషయాలకు వస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా విలీనమయ్యే అవకాశం ఉందా లేక కేవలం తప్పుడు ప్రచారమేనా? అంటే ఇక అది రాజకీయ పార్టీ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయం. దీన్ని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లల్లో సామాన్య మానవుడు కూడా గ్రహించిండు. బీజేపీతోని అటాచ్ అయ్యి బీజేపీ ఉన్న దగ్గర బీజేపీకి సపోర్ట్ చేసి మాకు లేకున్నా పర్లేదని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళు జీరో చేసుకొని కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఎవరైనా గ్రహించాల్సిందే. కాకపోతే రాజకీయ పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ విలీనం చేస్తారా చేయరా అనేది వాళ్ళ నిర్ణయం, అది మనం ఎవరు చెప్పేది కాదు. కాకపోతే దానికి చాలా క్లియర్ కట్గా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే ఈరోజు పైకి వచ్చిన మాట విలీనం అనే మాట వచ్చిందో అది మొన్న ఎలక్షన్తో రుజువైంది. కాబట్టి అది ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తాం. చంద్రశేఖర్ గారు, రాజకీయ మనుగడ కోసము విలీనం అనే పదం వస్తుందా లేకపోతే కవిత బెయిల్ కోసము విలీనం అనే పదం వస్తుందా తెర మీద? అయితే కవిత బెయిల్ కొరకు, ఒక్క కవిత బిడ్డ కొరకు ఎవరు ఏ పార్టీ చేయదు. కానీ అది చూస్తుంటే మాత్రం ఒక్క బిడ్డ ఎవరైనా, ఏ తండ్రి అయినా సరే, సొంత బిడ్డ జైల్లో ఉంటే ఎందుకున్నదని చెప్పేసి ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఆమెను ఏ విధంగా బయటికి తీసుకొచ్చుకోవాలి అనేది ఏ తండ్రి అయినా ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ తండ్రిగా ఒక కూతురు మీద ఉన్న అభిమానంతో, కూతురు మీద ఉన్న ప్రేమతోని, ఆ రక్త సంబంధంతో ఖచ్చితంగా ఎంతకైనా తెగించవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. రుణమాఫీ సంబంధించి ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? రుణమాఫీ బ్రహ్మాండంగా జరిగింది. అసలు ఇన్ని అవస్థలలో ఈరోజు కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినా సరే ఏవైతే ఎలక్షన్లో చెప్పినామో అవన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ రుణమాఫీ జరుగుతున్నది. రైతాంగం అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు రేపు దీని రిజల్ట్ కూడా రేపు కనబడుతుంది మనకు. ఇది సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కొరకు. ఫైనల్గా ఒక మాట, మాజీ మంత్రిగా మీరు పనిచేశారు కాబట్టి ఇప్పటికే చాలా మంది నాయకుల పేర్లు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రేసులో సంపత్ కుమార్తో పాటు ఏ చంద్రశేఖర్ కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ అవకాశం ఇస్తే పీసీసీ అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపడతారు? అవకాశం ఇస్తే డెఫినెట్గా ఇదివరకు చేసిన వాళ్ళు అందరికంటే కూడా బాగా చేస్తాం. నాకున్న అనుభవంతో డెఫినెట్గా చేస్తాం. కాకపోతే నేను కూడా కోరుకునేది ఏంటంటే ఒక అవకాశం దళితులకు కూడా ఇవ్వాలి. పీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రదేశం, ఒక రాష్ట్రానికి అధ్యక్షత వహించడం పార్టీ పరంగా అంటే అది గొప్ప. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలకు ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకునేటాలో ఉన్నా. నాకు అవకాశం వస్తే పర్టికులర్గా సమాజంలో ఎక్కువ మంది ఉన్న మాదిగలకు అవకాశం ఇస్తే మాత్రం నేను సంతోషపడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక సీనియర్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు కూడా ఒకవేళ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటా, మా మాదిగ జాతి కూడా న్యాయం చేయాలి, ఖచ్చితంగా పీసీసీ వస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకున్నటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. సో చూద్దాం పీసీసీ ఎవరు కాబోతున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.